హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఇడ్లీతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. మనం ఎప్పుడైనా సరే ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఉప్మాని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 4 ఇడ్లీల్ని ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. మనం ఎప్పుడైనా మార్నింగ్ ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఇలా మిగిలిపోతే ఇన్స్టెంట్గా ఈవినింగ్ అయినా సరే 4-5 ఆ టైంకి ఇలా ఉప్మాలా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ తినొచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పోపు వేగిన తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇడ్లీల్ని ఇలా పొడిగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇలా కలిపేటప్పుడే సాల్ట్ సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.